నమస్తే తెలంగాణ, నేను అఖిల. ఇవాల్టి 4 PM టాప్ న్యూస్లోకి వెళ్తే ముందు ఇవాల్టి తాజా పరిణామాలను ఓసారి తెలుసుకుందాం. రాష్ట్రంలో తిరుగులేని రాజకీయ శక్తిగా దూసుకుపోతున్న బీఆర్ఎస్ పై బురద జల్లేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఈ దుష్ప్రచారాలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు. కాళేశ్వరంపై రేవంత్ సర్కార్ కుట్రలను తిప్పికొట్టారు. అటు ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల కోసం కూంబింగ్ కొనసాగుతోంది. ఇటు ఖైరతాబాద్ మహావినాయకుడి విగ్రహం తయారీ ప్రారంభమైంది. మరోవైపు మంత్రి సీతక్క నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో అవకతవకలు బట్టబయలయ్యాయి. ఇవాళ టాప్ 4 బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. టాప్ 1 బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరంపై రేవంత్ సర్కార్ కుట్రలను తిప్పికొట్టిన హరీష్ రావు. టాప్ 2 ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల కోసం కొనసాగుతున్న కూంబింగ్. టాప్ 3 బ్రేకింగ్ న్యూస్ ఖైరతాబాద్ మహావినాయకుడి విగ్రహం తయారీ ప్రారంభం. టాప్ 4 బ్రేకింగ్ న్యూస్ మంత్రి సీతక్క నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో అవకతవకలు. టాప్ 4 బ్రేకింగ్ న్యూస్ మరోసారి చూద్దాం. టాప్ 1 బ్రేకింగ్ న్యూస్ చూసుకుంటే కాళేశ్వరంపై రేవంత్ సర్కార్ కుట్రలను తిప్పికొట్టిన హరీష్ రావు. టాప్ 2 బ్రేకింగ్ న్యూస్ ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల కోసం కొనసాగుతున్న కూంబింగ్. టాప్ 3 బ్రేకింగ్ న్యూస్ ఖైరతాబాద్ మహావినాయకుడి విగ్రహం తయారీ ప్రారంభం. టాప్ 4 బ్రేకింగ్ న్యూస్ మంత్రి సీతక్క నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో అవకతవకలు. టాప్ 1 బ్రేకింగ్ న్యూస్ డీటెయిల్స్ చూసుకుంటే కాళేశ్వరంపై కుట్రలను పటాపంచలు చేస్తూ రేవంత్ సర్కార్కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు. రాష్ట్రానికి కల్పతరువు కాళేశ్వరం ప్రాజెక్టు అని మరోసారి స్పష్టం చేశారు. కాళేశ్వరం ద్వారా మొత్తం 20,33,572 ఎకరాలకు సాగునీరు అందిస్తే ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదని కాంగ్రెస్ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నీళ్లిచ్చి కన్నీళ్లు తుడిచిన కేసీఆర్ పై అభాండాలు వేయడం సరికాదన్నారు. కాంగ్రెస్ బీజేపీ కలిసి తెలంగాణ గొంతు పిసికే ప్రయత్నం చేస్తున్నాయని చెప్పారు. ఈ మేరకు కాళేశ్వరం ప్రాజెక్టుపై దుష్ప్రచారాలు వాస్తవాలు పేరుతో తెలంగాణ భవన్లో హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, కాళేశ్వరం అసలు ఒక అద్భుతమని కితాబిస్తున్న వరల్డ్స్ ఇంటర్నేషనల్ ఛానల్సే, కానీ కాంగ్రెస్ మాత్రం దాన్ని ఒప్పుకోవడం లేదు. దానిపైన మీ స్పందన ఏంటి? ఇప్పటికీ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశంలో తెలంగాణలో ఏదైతే ఎడారిగా మారినటువంటి తెలంగాణకు నాడు ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి అన్యాయం ఏదైతే ఉందో పూర్తిగా అదంతా కూడా పటాపంచలు చేస్తూ పూర్తిగా రాష్ట్రంలో ఆ ప్రాజెక్ట్ ను చేపట్టడం, అన్ని అనుమతులు తీసుకొని దాదాపు కేవలం 3 సంవత్సరాల్లోనే జెట్ స్పీడ్ లో దాదాపు 3 షిఫ్ట్లుగా పనిచేస్తున్నటువంటి కార్మికుల పనితనం కూడా ఇందుకు నిదర్శనంగా నిలుస్తుంది. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయినటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అనేక రకాలుగా ఇది లాభం చేకూరింది. దాదాపు 20,33,572 ఎకరాలకు ఇప్పటికే నీరు అందించినట్టుగా ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావు ఈ రోజు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చూపెట్టారు. అయితే ప్రధానంగా ఎల్లుండి జరగబోయేటువంటి కాళేశ్వరం కమిషన్ విచారణ కంటే ముందే ఉన్నటువంటి వాస్తవాలన్నీ కూడా రాష్ట్ర ప్రజలకు చెప్పాలన్న ఉద్దేశంతో తాను ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో చూపెట్టడం జరిగింది. కాళేశ్వరం అంటే కేవలం ఒక మేడిగడ్డ బ్యారేజ్ మాత్రమే కాదు, ఇందులో చాలా వరకు ఉన్నటువంటి ఏవైతే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లతో పాటు 19 సబ్ స్టేషన్లు, 21 పంప్ హౌస్లతో పాటు 2,300 కిలోమీటర్ల సొరంగాలు, 1,531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్ తో పాటు 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్, అంతేకాకుండా 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, 530 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్ చేయగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు 200 టీఎంసీల నీటి వినియోగం కూడా
ఏర్పాటు చేసుకోవచ్చు అంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అన్ని అనుమతులు దాదాపు 11 అనుమతులు కేవలం ఏడాదిలోనే తీసుకోవడం జరిగింది. తొమ్మిడిగట్టి వద్ద ఏర్పాటు చేద్దామనుకున్నటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మహారాష్ట్ర ప్రభుత్వం అప్పుడు నాడు ఒప్పుకోకపోవడంతో దాన్ని రీడిజైన్ చేసి మేడిగడ్డ వద్ద కూడా ఏర్పాటు చేయాలనుకున్నారు. దాదాపు 152 మీటర్ల ఎత్తులో దీన్ని నిర్మించాలనుకున్నప్పటికీ కూడా దాన్ని తగ్గించి దాదాపు 148 మీటర్లకు ఇది పూర్తిగా ఒకవేళ కనుక నీటి సామర్థ్యం పూర్తి స్థాయిలో లేకపోతే ఇబ్బంది ఎదురవుతాయి కాబట్టి దాన్ని మేడిగడ్డకు మార్చామని చెప్పాడు. మేడిగడ్డ నుంచి మొదలుకొని రంగనాయక్ సాగర్ తో పాటు గంధమల్ల ప్రాజెక్ట్ నిన్న సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళినటువంటి ప్రాంతంలో గంధమల్ల ప్రాజెక్టుకు నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి, అది కూడా కాళేశ్వరం ప్రాణాలి అంటూ కూడా తాను చెప్పినటువంటి సందర్భాలు అయితే కనిపించాయి. ఇందులో ఏడాది కాలం గడుస్తున్నప్పటికీ కూడా ఒక్క ప్రాజెక్టు కూడా ఇప్పటి వరకు అనుమతులు కానీ లేఖలు కానీ కనీసం కట్టినటువంటి దాఖలాలు లేవు. దానిపైన కూడా డిపిఆర్ కూడా కనీసం చేపట్టలేకపోయిందని కూడా కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం 1,00,000 కోట్లంటూ కూడా చేసేటువంటి అవినీతికి అది ప్రాజెక్ట్ అంచనాలు కూడా కేవలం 20,000 కోట్లు మాత్రమే పెరిగింది. అందులో దాదాపు 82-88,000 కోట్ల వరకు మాత్రమే ఈ ప్రాజెక్ట్ అనేది పూర్తయింది. 3 సంవత్సరాలలో దాదాపు సాగు విస్తీర్ణం కూడా చాలా వరకు పెరిగిందంటూ కూడా తాను చెప్పినటువంటి సందర్భాలు అయితే కనిపించాయి. 11 గంటలకు తాను ప్రసంగం పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ ప్రారంభించి దాదాపు 12 గంటల 40 నిమిషాల వరకు అంటే 1:40 నిమిషాల వరకు సుదీర్ఘంగా ఏకదాటిగా తాను చెప్పినటువంటి క్షుణ్ణంగా చెప్పినటువంటి సందర్భాలు అయితే కనిపించాయి. ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశంలో కూడా అర్థం కానటువంటి వాళ్ళకు కూడా కలిపి నోట్లో పెట్టిన విధంగా తాను చెప్పినటువంటి సందర్భం మనకు కనిపించింది. మొత్తంగా 1:40 నిమిషాల ప్రసంగంలో కూడా ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి సమగ్ర సమాచారాన్ని కూడా అందులో ఉన్నటువంటి వాస్తవాలు దుష్ప్రచారాలు పూర్తిగా వాటన్నిటిని కూడా 2 పుస్తకాల రూపంలో కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అందించడం జరిగింది. టీవీ డిబేట్లలో కూర్చున్నటువంటి వాళ్ళకు సంబంధించి కూడా వాళ్ళకు కూడా ఇవన్నీ కూడా పాయింట్ టు పాయింట్ నోట్ చేసుకోవాలంటూ కూడా తాను చెప్పారు. సుదీర్ఘంగా చెప్పినటువంటి ప్రసంగంలో కూడా ఎల్లుండి కాళేశ్వరం కమిషన్ ముందుకు కూడా హాజరవుతాము, ఎక్కడ కూడా మాకు భయం లేదు, ఖచ్చితంగా మేము 3 సంవత్సరాల్లో కట్టినటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని మేము చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తాము, పూర్తి స్థాయిలో ఉన్నటువంటి సమగ్ర సమాచారాన్ని కూడా మేము చూపిస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇంత త్వరితగతిన కట్టినటువంటి ప్రాజెక్టులు లేవు, అన్ని అనుమతులు తీసుకున్నటువంటి అనుమతులు లేవు. గత ఏపీ ప్రభుత్వంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, అప్పుడు ఒక్క అనుమతి తీసుకోవడానికి ఏళ్ల కాలం పాటు వేచి చూసింది. కానీ ప్రస్తుతం ఏడాది కాలంలోనే 11 అనుమతులు మేము తీసుకున్నామంటూ కూడా తాను చెప్పినటువంటి సందర్భాలు అయితే కనిపించాయి. రాష్ట్రానికి కల్పతరుపుగా ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ఒక విఫల ప్రాజెక్టుగా చూపేటువంటి ప్రయత్నం చేస్తుందంటూ కూడా తాను ధ్వజమెత్తారు. ఎక్కడ కూడా తాను సీఎం రేవంత్ రెడ్డి చేసేటువంటి కుట్రలు కావచ్చు వాటన్నిటిపైన కూడా పూర్తిగా పటాపంచలు చేసినటువంటి సందర్భం అయితే మనకు కనిపించింది. కేవలం ఇన్ని ప్రాజెక్టులు ఉన్నట్టు దాంట్లో ఒక కాళేశ్వరం మేడిగడ్డలో ఉన్నటువంటి 7వ బ్లాక్ లో ఒక పిల్లర్ కుంగితేనే నానా రాద్ధాంతం చేస్తున్నారంటూ కూడా చెప్పినటువంటి సందర్భాలు అయితే కనిపించాయి. దాదాపు రాష్ట్ర ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశంలో సీఎం కేసీఆర్ నాడు ఉన్నటువంటి అందరికి కూడా దీన్ని చేపట్టే విధంగా పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ వాళ్ళందరికీ కౌంటర్ ఇచ్చే విధంగానే తన ప్రసంగం అంతా కూడా కొనసాగింది. దాదాపు 1:40 నిమిషాల పాటు పూర్తిగా తన ప్రసంగాన్ని అయితే వినిపించినటువంటి సందర్భాలు అయితే మనకు అనిపించినటువంటి పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యానే మేము ఉన్నటువంటి ప్రాజెక్టు చేపట్టాము, మాకు ఎక్కడ కూడా కనీసం రూపాయి లాభం కూడా మేము తీసుకోకుండానే ప్రతి అంశంలో మేము ముందుకు వెళ్ళినటువంటి సందర్భాలు అయితే ఉన్నట్టుగా తాను ప్రతిదీ కూడా చెప్పినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. దాదాపు 1:40 నిమిషాల పాటు ఈ ప్రసంగం అనేది జరిగింది. కాళేశ్వరం కమిషన్ ముందు హాజరై అన్ని వివరాలు అందించి కాంగ్రెస్ చేసినటువంటి దుష్ప్రచారాన్ని కూడా మేము తిప్పికొడతామంటూ కూడా మాజీ మంత్రి హరీష్ రావు చెప్పారు. ఆ సమావేశంలో రాష్ట్ర నేతలు ఇటు ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, అంతేకాకుండా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా చెప్పడం జరిగింది. ఒక పిల్లర్ కుంగిన వెంటనే ఎన్డీఎస్ఏ 2 రోజుల్లో వచ్చింది, 3 రోజుల్లోనే రిపోర్ట్ ఇచ్చిందంటూ కూడా ఇది మరొక ఈడీ సిబిఐ లాగా వ్యవహరిస్తున్నట్టు కూడా తాను గట్టిగా కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితులు మనకు కనిపించాయి. దాదాపు 9 నెలల్లో దాదాపు 47 లక్షల ఎకరాలకు నీళ్లు అందించాము. 2023 బీఆర్ఎస్ లో దిగిపోయే సమయానికి 2,70,00,000 టన్నుల ఎకరాల ధాన్యం అందిందంటూ కూడా తాను చెప్పడం జరిగింది. దేశంలో ఏ ప్రాజెక్టు కూడా ఎస్టిమేటెడ్ ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదు, ఇది కూడా తక్కువగానే ఖర్చుతోనే మేము కట్టినటువంటి పరిస్థితులు కనబడ్డాయంటూ కూడా హరీష్ రావు చెప్పడం జరిగింది. ఎల్లుండి కాళేశ్వరం కమిషన్ ముందు కూడా హాజరవుతామని కూడా తాను చెప్పారు. రైట్, థ్యాంక్ యూ కిరణ్. కాళేశ్వరంపై కుట్రలను పటాపంచలు చేస్తూ రేవంత్ సర్కార్కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు.
రాష్ట్రానికి కల్పతరువు కాళేశ్వరం ప్రాజెక్టు అని మరోసారి స్పష్టం చేశారు. టాప్ 2 బ్రేకింగ్ న్యూస్లో డీటెయిల్స్ చూసుకుంటే ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో మరో ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎదురుకాల్పుల్లో 5గురు మావోయిస్టులు మృతి చెందారు. గత 4 రోజుల్లో 3 ఎన్కౌంటర్లు జరిగాయి. పలు ఆటోమేటిక్ ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు మావోయిస్టు కీలక నాయకులు బండి ప్రకాష్, దిలీప్, రామన్న, మున్నా, సునీత, మహేష్తో పాటు 10 మంది అగ్రనేతలు ఛత్తీస్గఢ్ పోలీసుల అదుపులో ఉన్నారని పౌర హక్కుల సంఘం నేతలు ఆరోపించారు. కీలక నేతలకు ప్రాణహాని తలపెట్టకుండా వెంటనే కోర్టులో హాజరుపరచాలని డిమాండ్ చేశారు. ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల కోసం కూంబింగ్ గురించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబ, చెప్పండి, పోలీసుల కూంబింగ్ గురించి మీ దగ్గరున్న అప్డేట్స్ ఏంటి? ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ ఏరియా అటవీ ప్రాంతం కాల్పుల మొదటితో దద్దరిల్లుతుంది. గత 4 రోజుల్లో మొత్తం 3 ఎన్కౌంటర్లు జరిగినాయి. జూన్ 4వ తేదీ సాయంత్రం నుంచి బలగాల మోహరింపు చేపట్టేటువంటి భద్రతా బలగాలు 5వ తేదీన ఒక ఎన్కౌంటర్, 6వ తేదీన ఒక ఎన్కౌంటర్, ఇవాళ 7వ తేదీన మరొక ఎన్కౌంటర్ నిర్వహించినట్లుగా అధికారికంగా ప్రకటించారు. కానీ ఈ ఎన్కౌంటర్ కు సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి ప్రశ్నలు ఇవాళ తెర మీదకి వస్తున్నాయి. గత 3 రోజులుగా జరుగుతున్నటువంటి 3 ఎన్కౌంటర్లలో మొత్తం 7 మంది మావోయిస్టులు చనిపోయినట్టుగా బీజాపూర్ జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ అధికారికంగా ప్రకటన జారీ చేశారు. మొదటి రోజు అంటే 5వ తారీఖు జూన్ 5న జరిగినటువంటి ఎన్కౌంటర్ లో ఒక వ్యక్తిని మట్టుబెట్టినట్టుగా చెప్పారు. 10 లక్ష్మీ నరసింహాచలం అలియాస్ గౌతమ్ అలియాస్ సుధాకర్ ₹1 రివార్డు ఉన్నటువంటి కేంద్ర కమిటీ సభ్యుడు, మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిని మొదటి రోజు ఎన్కౌంటర్ చేసినట్టుగా ప్రకటించారు. 2వ రోజు అంటే నిన్న అడెల్ల మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్ $25 లక్షల రివార్డు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర కమిటీకి సంబంధించిన సభ్యుడు, ఆసిఫాబాద్ కొమరం భీం జిల్లాకు సంబంధించినటువంటి మావోయిస్ట్ పార్టీ కార్యదర్శిని ఎన్కౌంటర్ చేసినట్టుగా ప్రకటించారు. ఇవాళ నాటకీయ పరిణామాల మధ్యన ఎన్కౌంటర్ కొనసాగుతున్నట్టుగా చెప్తా ఉన్నారు. మొత్తం ఇవాళ జరిగినటువంటి ఎన్కౌంటర్ లో 5గురు మృతి చెందినట్టుగా భద్రతా బలగాలు ప్రకటించాయి. మొదట ఉదయం జరిగినటువంటి ఎన్కౌంటర్ లో 2 మాత్రమే చనిపోయినట్టుగా చెప్పారు. తర్వాత మావోయిస్టు కీలక నేతలు కూడా పోలీసుల అదుపులో ఉన్నారని తెలుస్తోంది. ఇందులో ఎంతవరకు నిజం ఉందంటారు? అఖిల, మొత్తం ఇవాళ జరిగినటువంటి ఎన్కౌంటర్ లో మొదట 2 అన్నారు, తర్వాత ఆ సంఖ్యను 5కు పెంచారు. మొత్తం ఇవాళ 5గురు చనిపోయినారు చెప్తున్నారు. అంటే 3 రోజుల కాలంలో జరిగినటువంటి ఎన్కౌంటర్లలో మొత్తం 7గురు మావోయిస్టులు మృతి చెందారు. దీంట్లో అనుమానం ఎక్కడ స్థాపించిందంటే నిన్న సాయంత్రం పూట తెలంగాణ పౌర హక్కుల సంఘం పేరుతో ఒక లేఖ విడుదలైంది. ఆ లేఖలో వాళ్ళు స్పష్టమైనటువంటి ఆరోపణలు చేశారు. ఇంద్రావతి నేషనల్ పార్క్ ఏరియాలో ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో ఒక గ్రామంలో తలదాచుకున్నటువంటి మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు బండి ప్రకాష్, నేషనల్ పార్క్ ఏరియా కార్యదర్శి దిలీప్, మద్దేడు ఏరియా కమిటీ కార్యదర్శి సీటు, డీసీ మెంబర్ రామన్న, తర్వాత మున్నా, సునీత, మహేష్ తో పాటు మొత్తం 10 మంది మావోయిస్టులను పోలీసులు ప్రాణాలతో పట్టుకున్నారనేది తెలంగాణ పౌర హక్కుల సంఘం చెప్తున్నటువంటి ఆరోపణ. ఈ 10 మందిలో ఇప్పటికే 2ని ఎన్కౌంటర్ చేశారు. ఎవరైతే గౌతమ్ అలియాస్ సుధాకర్ ఉన్నారో ఆయన ఎన్కౌంటర్ చేశారు. అడెల్ల మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్ ఎన్కౌంటర్లకు చనిపోయినారు. ఈ నేపథ్యంలోనే భాస్కర్ కావచ్చు, మిగతా బండి ప్రకాష్ కావచ్చు, మిగతా దిలీప్, అట్లాగే సీటు, మిగతా 10 మంది 7గురు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా కోర్టులో ప్రవేశపెట్టాలని తెలంగాణ పౌర హక్కుల సంఘం డిమాండ్ చేసి నేను సాయంత్రం. కానీ ఇవాళ కూడా ఎన్కౌంటర్ కొనసాగింది. మొత్తం 5 డెడ్ బాడీస్ ఉన్నాయి. ఇందులో 2 మహిళా మావోయిస్టులు ఉన్నారు. మరొక 3 అన్ఐడెంటిఫైడ్ అంటే గుర్తించలేనటువంటి 3 పురుష మావోయిస్టులు ఉన్నట్టుగా చెప్తున్నారు. అంటే ఇందులో ఖచ్చితంగా అగ్రనేతలు ఉండేటువంటి ఆస్కారం ఉంది అనేటువంటి అనుమానాలు బలపడుతున్నాయి. మొదటి రోజు ఎన్కౌంటర్ జరిగినప్పుడే బండి ప్రకాష్ పేరు తెర మీదకి వచ్చింది. ఆయన్ను ఎన్కౌంటర్ చేసినట్టుగా భద్రతా బలగాలు మొదట లీక్ ఇచ్చాయి. ఆ తర్వాత ఆ లీక్ కాస్త వెనక్కిపోయింది. అప్పుడు చనిపోయినటువంటిది గౌతమ్ అలియాస్ సుధాకర్ అలియాస్ 10 లక్ష్మీ నరసింహాచలమని సాయంత్రానికి ప్రకటించారు. ఆయన కేంద్ర కమిటీ సభ్యుడు ₹1 రివార్డు ఉంది. నిన్న కూడా అదే ఎన్కౌంటర్ జరిగింది. ఆ ఎన్కౌంటర్ లో కూడా మావోయిస్టు కీలక నేత చనిపోయారని చెప్పారు. అయితే ఆ కీలక నేత ఎవరైనా దాని మీద సస్పెన్స్ నడిచింది. తర్వాత సాయంత్రానికి అది రివీల్ అయిపోయింది. చనిపోయింది మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్ అని తెలియదు. ఈ ఒక టెన్షన్ వాతావరణం క్రియేట్ చేస్తున్నారు. నేషనల్ పార్క్ ఏరియాలో పట్టుకొచ్చినటువంటి 10 మంది మావోయిస్టులను ఇష్టానుసారంగా కాల్చి చంపుతున్నటువంటి తెలంగాణ పౌర హక్కుల సంఘం ఆరోపిస్తున్నటువంటి అంశం. టార్గెట్ హిడ్మాగానే ఇదంతా జరుగుతున్నట్టు కూడా చెప్తున్నారు. ఎందుకంటే నేషనల్ పార్క్ ఏరియాలోనే హిడ్మా గత 6 నెలల కాలంగా
మకాం మారుస్తూ అదే ప్రాంతంలో ఉన్నట్టుగా భద్రతా బలగాల దగ్గర ఒక స్పష్టమైనటువంటి సమాచారం ఉంది. దానికి కేంద్ర నిఘా వర్గాలతో పాటు సెంట్రల్ కి సంబంధించినటువంటి ఇతర వ్యవస్థలు కూడా హిడ్మాన్ లక్ష్యంగా చేసుకుని ఈ ఆపరేషన్ కొనసాగిస్తున్నట్టుగా చెప్తున్నారు. మొత్తం మీద ఈ ప్రాంతంలోనే 10 మంది మావోయిస్టులను ప్రాణాలతో పట్టుకున్నట్టుగా తెలంగాణ పౌర హక్కుల సంఘం చెప్తుంటే, ఇదంతా కూడా ఆపరేషన్ లో భాగంగా దాదాపు 4 రోజులుగా, అంటే 4వ తారీఖున మోహరించినటువంటి భద్రతా బలగాలు 5 నుంచి యాక్షన్ మొదలు పెట్టాయని చెప్తున్నారు. 5వ తేదీన భీకరమైనటువంటి కాల్పులు జరిగాయని చెప్పారు. దాని తర్వాత 6, 7 తారీఖులలో కూడా కాల్పులు జరిగాయని, మొదటి రోజు ఒక డెడ్ బాడీని మాత్రమే స్వాధీనం చేసుకున్నామని, 2వ రోజు ఒక డెడ్ బాడీని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు ప్రకటన జారీ చేశారు. ఇందులో 2 AK-47లను తాము రికవర్ చేశామని చెప్పడంతో పాటు రైఫిల్ను కూడా స్వాధీనం చేసుకున్నామని, పెద్ద ఎత్తున ఆటోమేటిక్ ఆయుధాలతో పాటు పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నామని చెప్తూ బీజాపూర్ జిల్లా ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ పేరుతో ఒక ప్రకటన వచ్చింది. ఇంకా మావోయిస్టులను ఏరివేత కొనసాగుతుంది, భారీ ఎన్కౌంటర్ కొనసాగుతున్నట్టు కూడా భద్రతా బలగాలు చెప్తున్నాయి. అఖిల, రైట్, థ్యాంక్ యూ సాంబా. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో మరో ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎదురు కాల్పుల్లో 5గురు మావోయిస్టులు మృతి చెందారు. గత 4 రోజుల్లో 3 ఎన్కౌంటర్లు జరిగాయి. టాప్ 3 బ్రేకింగ్ న్యూస్లో డీటెయిల్స్ చూసుకుంటే, దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన ఖైరతాబాద్ మహాగణేష్ విగ్రహ తయారీ ప్రారంభమైంది. నిన్న ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో కర్ర పూజ జరిగింది. ఈసారి విశ్వశాంతి మహాశక్తి రూపంలో 69 అడుగుల ఎత్తులో ఖైరతాబాద్ గణేశుడు భక్తులకు దర్శనమిస్తారు. గణేశుడి కుడి పక్కన జగన్నాథ స్వామి, లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి, ఎడమవైపున లలిత త్రిపుర సుందరి, గజ్జలమ్మ దేవి ఉంటారు. ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహం తయారీ ప్రారంభం కావడంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్, చెప్పండి, ఈసారి ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహం గురించి మీ దగ్గరున్న అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ అఖిల. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఖైరతాబాద్ మహాగణపతి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. దీనికి సంబంధించిన ఇప్పటికే నిన్న ఏదైతే ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహ తయారీకి సంబంధించిన కర్ర పూజను కూడా ప్రారంభించి కూడా ఈ పనులను కూడా ప్రారంభిస్తారు. దాదాపు ప్రతి సంవత్సరం, అంటే గత ఏడాది 70 అడుగుల ఎత్తు రూపంలో కూడా ఖైరతాబాద్ మహాగణపతి భక్తులకు దర్శనం నేపథ్యంలో గత ఏడాది నుంచి కూడా ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ సభ్యులు తెలుపుతున్న ప్రకారం ప్రతి ఏడాది ఒక్కొక్క అడుగు కూడా తగ్గిస్తూ వస్తాము, మళ్ళీ మొదటికే వచ్చే అవకాశం కూడా ఉంటుందని చెప్పేసి వారు చెప్పిన నేపథ్యంలో ఈ సంవత్సరం మాత్రం 69 అడుగుల ఎత్తు రూపంలో కూడా ఖైరతాబాద్ మహాగణపతి భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు. ఈ ఖైరతాబాద్ మహాగణపతి పూర్తిగా అంటే శిల్పీ కళాకారుల చేత కూడా ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహ రూపం తయారు జరుగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం అంటే దాదాపు ఈ ఖైరతాబాద్ మహాగణపతికి సంబంధించిన కుడి పక్కన జగన్నాథ స్వామి, ఎడమ పక్కన లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి, ఎడమ వైపు లలిత త్రిపుర సుందరి, శ్రీ గజ్జలమ్మ దేవి రూపంలో కూడా ఖైరతాబాద్ మహాగణపతి భక్తులకు కూడా దర్శనం ఇవ్వనున్నారు. వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తామని చెప్పేసి ఉత్సవ కమిటీ సభ్యులు తెలుస్తున్న నేపథ్యంలో కూడా చుట్టుపక్కల పరిసర ప్రాంతాలను కూడా పకడ్బందమైన భద్రత కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఉత్సవ కమిటీ సభ్యులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఒక పక్క పోలీస్ అధికారులు కావచ్చు, మరోపక్క మెడికల్, మరోపక్క ఎండోమెంట్, అటు జిహెచ్ఎంసీ పూర్తి అన్ని డిపార్ట్మెంట్ల సహకారంతో ఈ సంవత్సరం ఉత్సవాలు కూడా ఘనంగా నిర్వహిస్తామని చెప్పేసి ఉత్సవ కమిటీ సభ్యులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దాదాపు 70 సంవత్సరాల నుండి కూడా ఈ గణేష్ ఉత్సవాలు జరుపుతున్నామని చెప్పేసి ఉత్సవ కమిటీ సభ్యులు కూడా చెప్తున్న నేపథ్యంలో కూడా ఈసారి వేడుకలకు కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చూసుకుంటామని చెప్పేసి వారు ఉత్సవ కమిటీ సభ్యులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. జాతీయ స్థాయిలో కూడా ఖైరతాబాద్ గణపతికి కూడా ప్రత్యేకత ఉందని చెప్పేసి వారు చెప్తున్నారు. రాష్ట్రం నలువైపులో కాకుండా దేశం మొత్తం కూడా ప్రతి ఒక్క భక్తుడు కూడా ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకుంటున్న నేపథ్యంలో కూడా వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పి ఉత్సవ కమిటీ సభ్యులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అఖిల, రైట్, థ్యాంక్ యూ ఉదయ్. దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన ఖైరతాబాద్ మహాగణేష్ విగ్రహ తయారీ ప్రారంభమైంది. నిన్న ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో కర్ర పూజ జరిగింది.
టాప్ 4 బ్రేకింగ్ న్యూస్ చూసుకుంటే సాక్షాత్తు మంత్రి సీతక్క నియోజకవర్గంలోనే ఇందిరమ్మ ఇళ్లలో అవకతవకలు బయటపడ్డాయి. నిరుపేదలకు అందించాల్సిన ఇళ్లను కాంగ్రెస్ కార్యకర్తలకు డబ్బులు ఇచ్చిన వాళ్లకే కేటాయిస్తున్నారని ములుగు ఏజెన్సీ వాసులు మండిపడుతున్నారు. మంత్రి సీతక్కపై ఏజెన్సీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడ్వాయి మండలం నార్లాపూర్లో ఇందిరమ్మ ఇళ్ల లిస్టు మొత్తం కాంగ్రెస్ పార్టీ నాయకులే తయారు చేస్తున్నారని మండిపడ్డారు. నచ్చిన వారి పేర్లు లిస్టులో నమోదు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. సీతక్క మాటలు నమ్మి ఓటేస్తే తమను దారుణంగా వంచారని వడ్డెర కాలనీ మహిళలు నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ నాయకులు మరోసారి తమ వద్దకు వచ్చి ఓట్లు అడిగితే తగిన శాస్తి చేస్తామని హెచ్చరించారు. మంత్రి సీతక్క నియోజకవర్గంలోని ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో అవకతవకలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, చెప్పండి, మంత్రి సీతక్క నియోజకవర్గంలో ఏం జరుగుతోంది? పూర్తిగా ములుగు జిల్లా ములుగు నియోజకవర్గం అంటే మంత్రి సీతక్క నియోజకవర్గంలో రోజుకు ఏదో ఒక చోట మేము అర్హులం, మమ్మల్ని ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి జాబితాలో చేర్చలేదన్నటువంటి అంశాన్ని వ్యక్తం చేస్తూ అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా రోడ్డు ఎక్కుతున్న సందర్భం మనకు కనిపిస్తా ఉంది. ముఖ్యంగా అదంతా కూడా ఏజెన్సీకి సంబంధించినటువంటి నియోజకవర్గం, నిరుపేదలు ఉంటారు, పెంకుటిల్లు ఉండే పరిస్థితి ఉంటుంది. కొన్ని చోట్ల అయితే గుడిసెలు కనిపిస్తా ఉంటాయి. మేము కదా అర్హులం, మమ్మల్ని ఎందుకు ఆ లిస్ట్ లో పెట్టడం లేదన్నటువంటి అంశాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎప్పటికప్పుడు వ్యక్తం చేస్తా ఉన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకులు సూచించిన పేర్లే ఆ జాబితాలో కనిపిస్తున్నాయన్నటువంటి అంశాలైతే అక్కడ ఉన్నటువంటి పేద ప్రజల మాటలు వినిపిస్తా ఉన్నాయి. ములుగు జిల్లా మనం చూసినట్టయితే ఇటు తాడ్వాయి మండలం నార్లాపూర్ గ్రామమే కాకుండా ఇటు మంగపేట మండలానికి సంబంధించి నరసింహసాగర్, శనిగకుంట, కోమటపల్లి గ్రామాలకు సంబంధించి కూడా ఇదే అంశము అక్కడ ప్రజలంతా కూడా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్న సందర్భం మనకు కనిపిస్తా ఉంది. ఎన్నికలప్పుడు ఓట్ల కోసం వచ్చి అనేక మాటలు చెప్పి ఓట్లు వేయించుకొని గెలిచిన తర్వాత మంత్రిగా కూడా అయ్యి వాళ్ళ మమ్మల్ని మోసం చేస్తా ఉన్నారన్నటువంటి అంశాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రజలు వ్యక్తం చేస్తా ఉన్న సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాము. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి జాబితాలో మా పేర్లు నమోదు చేయకుండా కాంగ్రెస్ నాయకులు ఎవరి పేర్లు చెప్తే వాళ్ళ పేర్లే ఆ జాబితాలో చేస్తున్నారు అన్నటువంటి అంశాన్ని వ్యక్తం చేస్తూ అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళిన ఎటువంటి దాని మీద యాక్షన్ కావచ్చు, ఒక విచారణ కావచ్చు, అసలు ఏం జరుగుతా ఉంది గ్రామాల్లో అన్నటువంటి నిజాలను చేర్చడంలో ఇవాళ అధికారులు కూడా పేద ప్రజలకు సపోర్టివ్ గా ఉండడం లేదని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఒక ములుగు జిల్లాకు సంబంధించి కాదు, వరంగల్, హన్మకొండ, అన్ని జిల్లాలకు సంబంధించి జనగామలో కూడా ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ ఇలాంటి అవకతవకలు, ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులకు సంబంధించి ఆ జాబితాకు సంబంధించి అవకతవకలు జరిగాయని చెప్పి పేద ప్రజలంతా కూడా రోడ్డెక్కుతున్న సందర్భం మనకు కనిపిస్తా ఉంది. వరంగల్ జిల్లా మనం చూసినట్లయితే పూర్తిగా వరంగల్, హన్మకొండ సంబంధించి ఇటు వర్ధనపేట నియోజకవర్గానికి సంబంధించి ఇటీవల అక్కడికి వెళ్లి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన పట్టాలు అందజేసే క్రమంలో ఎమ్మెల్యే నాగరాజును కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు నిలదీశారు. ఐనవోలు మండల కేంద్రంలో జరిగినటువంటి ఈ ఇళ్ల పట్టాలకు సంబంధించినటువంటి కార్యక్రమంలో మేము ఊరు వదిలి మేము బతుకు తెరువు కోసం హైదరాబాద్ పోతే ఈ లోపే మా పేర్లన్నీ కూడా లిస్ట్ లో నుంచి తొలగించారు. అయితే ఇక్కడ మనం ప్రధానంగా అర్థం చేసుకోవాల్సింది 1, 2, 3 జాబితాలకు సంబంధించి మీ పేర్లు ఉన్నాయని చెప్పి వాళ్ళ పేర్లు చూపిస్తా ఉన్నారు. తీరా పట్టాలు ఇచ్చే సమయం వరకు వాళ్ళకి నచ్చిన వాళ్ళ పేరు పెట్టుకోవడం అనేది స్పష్టంగా కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రవికాంత్. సాక్షాత్తు మంత్రి సీతక్క నియోజకవర్గంలోనే ఇందిరమ్మ ఇళ్లలో అవకతవకలు బయటపడ్డాయి. నిరుపేదలకు అందించాల్సిన ఇండ్లను కాంగ్రెస్ కార్యకర్తలకు డబ్బులు ఇచ్చిన వాళ్లకే కేటాయిస్తున్నారని ములుగు ఏజెన్సీ వాసులు మండిపడుతున్నారు.